హాయ్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్. ఈ ప్రసాద్ ఐమాక్స్ అంటూ తెలియనోళ్ళు ఎవరు ఉండరు. కొంతమందికి తెలియనోళ్ళ కోసం ఈ వీడియో అయితే తీయడం జరిగింది. చాలామంది వచ్చి చూడకపోవచ్చు, ఎలా ఉంటుందో కూడా లోపల తెలియదు కనుక వాళ్ళ కోసం ఈ వీడియో తీయడం జరిగింది. ఇది ఒక రోబోటిక్ ప్లేస్ లాగా, కంప్యూటర్ యుగంలోని విచిత్రమైన ప్లేస్ లాగా లోపలికి వెళ్తే ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోరు. మనమైతే లోపలికి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ చూడండి, ఇది 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్సలేటర్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇందులోకి వెళ్ళాలనుకుంటే టికెట్స్ ఏం అవసరం లేదు, ఫ్రీయే. లోపలికి వెళ్తే గేమ్స్ ఆడుకోవడానికి, ఫుడ్కి అలాంటి వాటికి సపరేట్ వాటికి తీసుకోవాలి. ఇందులోని రకరకాల గేమ్స్, వెరైటీ అయిన గేమ్స్, పిల్లలకి పెద్దలకి ఎవరికి తగ్గ గేమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇందులోని ఫుడ్ సిస్టము, స్నాక్స్ ఇలాంటివి ఎంజాయ్ చేసే ప్రతిదీ కూడా ఇంకా బయటికి వెళ్ళకుండా ఇందులో దొరుకుతాయి. ఇప్పుడు ఈ డెవిల్స్ సంబంధించిన రూమ్స్ అని చెప్పేసి సపరేట్గా ఎంజాయ్ చేయడానికి ఇవి చూడండి. రకరకాల మనం అయితే ఎప్పుడు చూసుండం అలాంటి వింతలు విశేషాలు అయితే కనుక ఇందులోని సపరేట్గా ఏది చూసినా ఒక వింత విశేషం కింద ఉంటుంది. ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా దీని గురించి కామెంట్స్లో పెట్టండి. వెళ్ళలేని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వెరైటీ చూడండి, ఆవిడ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఎంత సరదాగా దీని మీద ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ కుర్రోడు రాక్ క్లైంబింగ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే కొండలు ఎక్కే విధంగా ఇది పైకి ఎక్కి టార్గెట్ రీచ్ అవ్వాలి. కింద హైదరాబాద్ అమ్మాయిలు సెల్ఫీస్ దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ సెక్యూరిటీ గార్డు కనబడుతున్నాడు కదా. ఈ పైకి వెళ్తే ఇది 3rd ఫ్లోరు. ఇది థియేటర్స్ ఉంటాయి, పైన మూవీస్ వేస్తూ ఉంటారు. మార్నింగ్ టైం వేయడమే కాకుండా తెల్లవారుజాముని 2 o'clockకి 4 o'clockకి అని తెల్లవారుజాములోని రకరకాల టైమింగ్స్లో ఇవి మూవీస్ వేస్తూ ఉంటారు. అదే ఇక్కడ స్పెషల్. టికెట్స్ ఉంటేనే పైకి పంపిస్తారు. ఈ కింద ఉన్నదంతా ఇది ఫుడ్ సిస్టము, తర్వాత గేమ్స్ సంబంధించిన వెరైటీస్. ఇంకా లోపలికి వెళ్తే రకరకాల వింతైన గేమ్స్ చూడొచ్చు. ఇంకా ప్రతినిత్యం ఇదైతే కనుక ఒక అద్భుతమైన ప్లేస్ లాంటిది. ఎందుకంటే ఇందులోనే డబ్బులు ఉండాలి కానీ ఎంజాయ్ చేయడానికి, రకరకాల గేమ్స్ ఆడుకోవడానికి, ఇలా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా ఇది ఒక వింత ప్రపంచం అని మాత్రం గ్యారంటీ చెప్పచ్చు. ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తినచ్చు, లేకపోతే మూవీస్ చూసేవాళ్ళు మూవీస్ చూడొచ్చు, లేకపోతే గేమ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు అలా చేయొచ్చు. చాలా వెరైటీస్. ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్స్ అంటే టికెట్స్ తీసుకోవాలి. ఒక గేమ్కి ఇంతంత కాస్ట్ అని ఉంటుంది. చూడండి, రకరకాల లైట్స్, రకరకాల గేమ్స్ పిల్లలకైతే కనుక తెగ నచ్చుతాయి. అలాగే పెద్దలకు సంబంధించిన వేరే గేమ్స్ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకే ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సపరేట్గా అయితే చాలా బాగుంటుంది. ఇవి బయట అయితే ఎక్కడ కూడా మనం ఇలాంటి గేమ్స్ అయితే కనుక బయట ఎక్కడ కూడా చూసున్నాం. అవి చూడాలంటే కంపల్సరీ ప్రసాద్ ఐమాక్స్కి వస్తేనే. ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కంపల్సరీ చూడలేని వాళ్ళు ఉంటే పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. ఇవి స్పోర్ట్స్ బైక్స్ రైజింగ్ టైప్ గేమ్స్ ఇవి. అలాగే చాలామంది పిల్లలు సెల్లోని పబ్జీ గేమ్స్, అలాగే మెషిన్ గన్స్తో ఆడే రకరకాల గేమ్స్ చాలామంది ఆడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి గేమ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. మనకైతే ఏ గేమ్ ఎలాగ ఆడాలన్నది కూడా అవగాహన ఉండదు. అలాంటి వింతైన రకరకాల గేమ్స్ వీళ్ళంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎలా ఆడుతున్నారో చూడండి. అలాగే పిల్లలు పెద్దలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా గేమ్స్ రకరకాలు ఆడచ్చు. ఇక్కడ ఇవి చూడండి, చాలా వింతగా ఉన్నాయి. ప్రతిదీ కూడా వెరైటీగానే కనబడుతుంది మనకి. ముందు ఎప్పుడు మనం అయితే ఎక్కడ చూసుండం అలాంటివి అయితే. సెకండ్ ఫ్లోర్ నుంచి తీస్తే ఎలా ఉందో ఇది మొత్తం అంతా. ఫ్రెండ్స్, అక్కడ రియల్గా బాల్ వేస్తున్నట్టు, అక్కడ బౌలర్ పరిగెట్టుకుంటూ బాల్ వేస్తున్నట్టు చూడండి. కానీ అక్కడ నుంచి అక్కడ
అక్కడ ఒక కన్నం ఉంది, కన్నం నుంచి రియల్గా మాత్రం బాల్ వస్తుంది. ఇక్కడ ఇతను బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఆడుతున్న చూడండి ఎంత న్యాచురల్గా ఉందో వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.